ముఖ్య నేత ఆత్మే అసలు ముద్దాయి. మరి ఈ ముఖ్య నేత ఎవరు, ఆయన ఆత్మ ఎవరు అనేది తేలాలి. ఇప్పుడు ముఖ్య నేత ఏది, మీనాక్షి నటరాజన్ గారి దెబ్బ కొట్టినటువంటి, ఆమెని రాజకీయంగా దెబ్బ కొట్టినటువంటి అంతకుడు ఎవరు అనేది తేల్చే పనిలో ఉంది. ఇక్కడ అధిష్టానం ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకుంది. ఎందుకంటే రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వైపు వెళ్ళడానికి కారణాలు కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గతమైన విభేదాలను ఆసరాగా చేసుకుని వెళ్తున్నప్పుడు మన కాంగ్రెసు మనకే మోసం చేసినట్టు నికృష్ట రాజకీయ నాయకుడు ఎవరు అంటూ ఇది వాళ్లకు ఊహా వేసుకునో గెచ్చేసుకునో చేసినటువంటి అంశం కాదు. స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అధికారిక మంత్రి హోదాలోనే అతను చెప్పాడు, మాకు కాంగ్రెస్ ముఖ్య నేతలే సహాయం చేశారు, మాకు ఉప్పందించారు, మాకు డీటెయిల్స్ ఇచ్చారు, మాకు ఆ కేసు విషయం తెలియదన్న రేంజ్లో చెప్పేశాడంటే ఇక్కడ కావాలని చేశారా, జరిగిందే వాళ్ళు చెప్పారా అంటే జనరల్గా ఇట్లాంటి కేసుల విషయంలో రాజకీయ నాయకుడు సీరియస్గా తీసుకుని హత్య కేసులు, మర్డర్ కేసులు, మానభంగాల కేసులు, అత్యాచార కేసులే పట్టించుకోరు. వాళ్ళు ఏం జరుగుతుందో చూద్దాంలే అనుకుంటారు. ఇట్లాంటి దుమ్మి కేసులు, ఎవరో ఆరోపించే కేసులు, నిరసన చేస్తే అరెస్టులు, బంధు ఇవన్నీ కాల్ చేస్తారు, బంధు కాలుకు ముందు వస్తారు అరెస్టులు, వాటి గురించి పట్టించుకోరు. కేసులు ఏం కావని కూడా వాళ్ళకి ధైర్యం, వాటి నిజంగా కూడా కేర్లెస్కుంటారు. వాళ్ళు నోటీసులు కూడా ఉండరు, పలానా రోజు కోర్టు అటెండ్ కావాలి, పలానా వాయిదా ఏదుందని కూడా నోట్ చేసుకోరు. వాళ్ళు అసలు అంత శ్రద్ధగా ఉంటారు. వాళ్ళు కింది స్థాయి ఆ లీగల్ అడ్వకేట్స్ దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ కూడా మీనాక్షి నటరాజన్కి జరిగిన పొరపాటు అదే కావచ్చు. ఆమెకు కేర్ ఆఫ్ గాంధీ భవన్ సమన్స్ వచ్చాయట. అవి వచ్చిన సంగతి కూడా ఆమెకు తెలుసా తెలియదు. వాటి గురించి మరి మర్చిపోయిందా లేదో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను మర్చిపోలేదు అని చెప్పేసి నటరాజన్ గారు అయితే అంటలేదు. పోనీ నాకు అసలు ఆ కేసు విషయ వివరాలే నాకు తెలియదని కూడా అంటలేదు. ప్రస్తుతానికి ఆ వర్షన్ అయితే నేను విన్నట్టయితే లేదు. మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ తీసుకుంది. ఏం జరిగింది, ఎక్కడి నుంచి జరిగిందంటే మూలాలు గాంధీ వైపు నుంచే, గాంధీ భవన్ వైపు నుంచి వెళ్ళాయని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంటే గాంధీ భవన్లో ఎవరున్నారు, గాంధీ భవన్లో ముఖ్య నేతలు ఎవరు, గాంధీ భవన్ ముఖ్య నేతల, పరిపాలనా భవన్లో ఉన్నటువంటి ముఖ్య నేతల, మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాడు. గాంధీ భవన్లో ఉన్నటువంటి పార్టీ క్యాడరు, పరిపాలనా భవన్ అంటే ఉదాహరణకు సచివాలయం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అట్లాంటి భవన్లో ప్రధాన నాయకుడు ఎవరంటే మళ్ళీ ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరా, లేదా విద్యాశాఖన, లేదు రెవెన్యూ శాఖన, ఫిల్మ్ శాఖన, ఏదో ఒక శాఖ ముఖ్య నేత. వీళ్ళలో నుంచే వాళ్ళ యొక్క ముఖ్య నేత ముఖ్య ఆత్మ అనుచరుడు. అంటే మనకు తెలుసు కదా వైఎస్ రాజశేఖర ఆత్మ ఎవరు, అలా ఇట్లా ఈడక ఆత్మ ఎవరో తెలవాలి. ఈ పిసిసి అంటే గాంధీ భవన్ ఆత్మన లేదా పరిపాలనా భవన్లో ఉంచి ఆత్మ ఉందా, ఇవి ఎవరో తెలుసుకునే పనిలో ఉంది. నిన్న ఇందిరాభవన్లో చాలా సీరియస్గా మీటింగ్ పెట్టారు. కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ గాంధీ భవన్ ముఖ్య రాజకీయ నాయకుల్లో గుసస్సులు కానీ లేదా టోటల్గా అన్ని పార్టీల్లో బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ జనసేన కానీ అందరికీ బహిరంగంగా చర్చ జరుగుతుంది. ఆయన పేరే చెప్పుకుంటున్నారు. టైం చూసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు ఆయన కొట్టే దెబ్బే మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అట్లాంటి వాడు కాబట్టి, అట్లాంటి ఆయన నాయకుడు కాబట్టే ఆ పార్టీలో గెలుచుకురాగలిగినాడు, మన్నిక కాగలుగుతున్నాడు. అది వేరే వాళ్ళని పని కాదు. ఆయన వేసే ఎత్తులు మామూలు ఎత్తులు కాదు. గతంలో చూసాం కేసీఆర్ లాంటి వాళ్ళని దెబ్బ కొట్టేటటువంటి మహత్తరమైన ఎత్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఆ నాయకుడే అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆ నాయకుడు ఎవరు కూడా అందరికీ తెలుసు, మీరు చూస్తున్న వాళ్ళకు కూడా తెలుసు. ఆయనే దెబ్బ కొట్టాడేమో, ఆయనే చేశాడు. ఎందుకంటే ఆయన మీద నెగిటివ్ రిపోర్ట్స్ వెళ్తున్నాయి కాబట్టి ఆయన మీద, ఆయన పాలనలో కాలాల్లో అడ్డం పుల్లలేస్తూ ఉన్నారు, కర్రలు పెడతా ఉన్నారు. ఆయన ఒక తీరుగా డిజైన్ చేసుకుంటే వీళ్ళొక తీరుగా డిజైన్ చేయించేలా చేస్తున్నారు. ఆయన అనుకున్న వాళ్ళకి పదవులు రాలేదు, ఆయన అనుకున్న పాలసీలు రాలేదు, ఆయన అనుకున్నటువంటి విధానం జరగట్లేదు. కాబట్టి ఇక్కడ విధానాలలో మనసులో పెట్టుకొని దెబ్బ కొట్టాడనేది ప్రధానంగా ఆ డిస్కషన్లో అంశము. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. హైదరాబాద్ టు భోపాల్ వయా మహారాష్ట్ర. భోపాల్కి వెళ్ళిందట, అది మహారాష్ట్ర నుంచి వెళ్ళిందంటే ఎవరో మహారాష్ట్రకు ఆ ఫైల్ పంపించి మహారాష్ట్ర నుంచి భోపాల్ చేరేలా చేశారు. అంటే చాలా జాగ్రత్తగా పకడ్బందీగా, అంటే సోషల్ మీడియాలో వాట్సాప్లోనో ఎక్కడో ఆ ఫైలు తాలూకు వివరాలు పంపిస్తే ట్రాప్ చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో. కాబట్టి మనం దొరకకూడదంటే రహస్యంగా వెనకట రాజులు రహస్య వేగులను పెట్టి ఎవరో ఒక భిక్షగాడిగానో ఎవరో మన దురంధర్లో చూసాంగా ఆ టైపులో ఏమైనా ఆపరేషన్ చేశారేమో బాబుషా. ఆ పాపి జిరాక్సులు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారేమో.
సమాచారం చేరవేసింది ముఖ్య నేత సన్నిహితుడే. తెలంగాణ బీజేపీ నేతల ద్వారా కోవర్ట్ ఆపరేషను. ఈ ఆపరేషన్లో బీజేపీ నాయకులు ఇద్దరు కూడా పలుకొని మనం చేద్దాం, మనం దెబ్బ కడదాం, మీరు మాకు ఈ సహాయం చేస్తే మీకు కావాల్సినటువంటి మనుగడ సూత్రాలు ఇస్తాము, మనుగడకు మీకు మంత్రం చెప్తామని అనుకున్నారేమో. మొత్తం మీద బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ కలిసి చేశారు. ఈ బీజేపీ నాయకుడు ఎవరంటే ఈ మధ్యకాలంలో చాలా కష్టంలో ఇరుక్కున్నటువంటి, అతనికి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి, నెగిటివ్ అయినటువంటి ఆ నేతనే దగ్గర నుండి మానిటరింగ్ చేశారు అనే ఒక ఆరోపణ కూడా ఉంది ఈ మ్యాటర్లో. మీడియేటర్గా మహారాష్ట్ర ముఖ్య నేత చురుకైన పాత్ర, టీపీసీసీ లీగల్ దృష్టి మరల్చి తెలంగాణ ముఖ్య నేత, అంతా ఖాయమయ్యాకనే బరిలోకి బీజేపీ. అంటే ముందే డిసైడ్ చేశారు, మేము వచ్చేస్తున్నాం, నటరాజన్ గారికి వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ ఆమెకు ఇస్తారు కాబట్టి ఆమె దెబ్బగట్టు ఉపాయం ఏందో మాకు తెలుసు, మేము చెప్తాం, మీరు ధైర్యంగా ఉండండి, మీ మూడో అభ్యర్థి దింపండి అని చెప్పి ఉండవచ్చునేమో. అందుకనే వీళ్ళు మూడో అభ్యర్థిని కూడా దింపేశారు. ముఖ్య నేత ఆత్మీయుడి కోసం మీనాక్షి నటరాజన్ బలి. ఇదంతా ఏంటంటే ముఖ్య నేత ఆత్మీయుడికి మంచి జరగాలి, ఆయనకు బాగా జరగాలి, ఆయనకు మంచి పదవులు రావాలి, దానికోసం మీనాక్షి నటరాజన్ని బలి చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నందుకే అక్కసు. ఓహో, ఇది విషయం అండి. ఆ ముఖ్య నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా ఆపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా ఆపడం వల్ల ఎవరిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ రాష్ట్ర నివేదికలు మా దగ్గర మాకు చెల్లవు, మీ నీతులు మా కేవలం ఎత్తులు పై ఎత్తుల రాజకీయాలలో మీ నిష్కార్స్ అయినటువంటి గాంధీ నీతి సూత్రాలు మాకు అక్కర్లేదు. మిమ్మల్ని ఆ గాంధీని ఎలా చంపారు, మేము ఇలా చంపుతాం అనుకున్నారు, ఈ గాంధీలే బహుశా నటరాజన్ గారిని బలి చేసి ఉండొచ్చు అనేది నా విశ్లేషణ. ఇటీవల రాజకీయ భవిత అనిశ్చితత్వంలో పడిన బీజేపీ నేత ఆక్సిజన్ అందించడం కోసం ఈ వ్యూహం. అంటే ఈ ఆపరేషను ముఖ్యంగా స్పష్టంగా చెప్తాను, ఇటీవల భవిత అనిశ్చితలో పడిన ఒక నేతకు, అంటే ఇవి మనం ఆఫీసులో కానీ ఎక్కడ జనరల్గా నెగిటివ్ బాగుండదు అనుకోండి, ఆయనకి ఏదైనా మంచి జరిగిన మంచి మార్కులు వస్తేనో, మంచి రిజల్ట్ చూపిస్తేనో, లేదు ఈ పని నేను చేసి పెట్టినా అంటే శభాష్, సర్లే అయింది, ఏదో అయిపోయింది, ఇక నుంచి మంచిగా పని చేసుకో అంటే ఆయనకు వెయిట్ పడకుండా, ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా నేను ఈ పని చేసి పెడతాను, నేను చేస్తే నాకు మార్కులు వస్తాయి, ఈ పనే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చేశారని వార్తా విశ్లేషణ. ఏమిటి అంటే, మేము తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతాను, మేము స్కెచ్ చేసినాం, మీకు ఎందుకు సార్, మీకు రాబోయేటువంటి సేమ్ ఇదే టైపు ఆ రాజ్యసభ ఎన్నికల విషయంలో, అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేటెడ్ పదవుల్లో మేము నిప్పు పుట్టించుకొస్తాం, మేము అక్కడ ఎమ్మెల్యేలను కొనేస్తాం, దాంతో ఎమ్మెల్సీ నామినేట్ పదవి మన వైపుకి వస్తుంది, దాంతో విప్ జారీ చేస్తే దెబ్బ కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లని పార్టీ బహిష్కరించాల్సి వస్తుంది. దాంతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలం వస్తుంది. కలహాలు రాగానే ప్రభుత్వం మైనార్టీ పడిపోగానే 6 నెలలు 8 నెలలు సంవత్సరం లోపే ప్రభుత్వాన్ని పాడేస్తే తెలంగాణలో ప్రభుత్వం పాలన చేతగాని వాళ్ళు ఉన్నారు, తెలంగాణకు పరిపాలించే చేతగాని ప్రపంచానికి నిరూపిద్దామని చెప్పి కుట్ర చేసి ఆ పని చేశారు అనేది ఒక విశ్లేషణ. అది సాధ్యం కాదంటే మేము చేసి పెడతాం, మీకెందుకు అంటే క్రెడిబిలిటీ వస్తుంది నాకు. ఒకవేళ అలా జరిగి కూలిపోతే, ఆ కూలిపోయేప్పుడే నేనే ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడేమో రేవంత్ రెడ్డి గారు, ఆ పని చేయించాడు అని చెప్పేసి స్వయాన ఆపరేషన్ డిస్కషన్లో జరిగిన విషయాలంటూ కూడా చాలా ముఖ్య నేతలు చాలా సందర్భంలో చెప్తున్నటువంటి విషయం, అంతర్గతంగా చర్చల్లో చెప్తున్నటువంటి విషయం. అట్లాగే ఈ ద్వారా కూడా మేము చూసుకుంటానన్నా, ఈ పని నాకు చేసి పెడితే ఢిల్లీలో నాకు మంచి పేరు వస్తుంది, నిన్న మన తలవంపులు ఉంది, బహుశా నేను చేస్తాను అంటే ఇతను సహాయం చేశాడో, లేకపోతే ఇతనే అయితే నీకు మంచిగా హెల్ప్ అవుతుంది, నీకు సహాయం చేస్తాను ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు కూడా బలుకొని చేశారేమో అనేది మనం అంచనా వేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్పై పథకం ప్రకారం కుట్ర పన్నారా, అదును చూసి ఆమె భవిష్యత్తుపై దెబ్బ కొట్టారా, రాజ్యసభ సీటు చేజారేలా అంతర్రాష్ట్ర ఆపరేషన్ నడిచిందా, వీటన్నిటికీ అవుననే సమాధానం ఇస్తుంది. ముఖ్య నేత ఆయన ఆత్మ తెర వెనక సాగించిన ఆపరేషన్ ఆలస్యంగా బయటపడింది. అప్పుడు కాంగ్రెస్లో ప్రకంపన సృష్టించింది. తన వ్యవహారాన్ని చక్కదిద్దే అనుచరులకి పొజిషన్ ఇప్పించాలని ముఖ్య నేత చాలా రోజులుగా తాపత్రయపడుతున్నారు. మొదటిసారి ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించా మీనాక్షి, అది దెబ్బ. ఆ ముఖ్య నేతకు మీనాక్షి గారే అడ్డు వచ్చారు. ఆయన ఆత్మ అంటే అందరికీ అర్థమైపోతుంది, అన్నీ తెలుసు అందరికీ. ఎవరు ఆ ముఖ్య నేత ఆత్మ ఎవరు, ఈ ముఖ్య నేత ఎవరో తెలవాలి. ఈ ముఖ్య నేత నాకైతే తెలియదు.
అంతకుముందు జరిగిపోయిన సంఘటనలు మనకు అయితే చెప్పేశాను కదా, ఆనాడు ఎమ్మెల్సీ కొనుగోలు విషయంలో ఆయనే కీలక పాత్ర అని. ఆ ముఖ్య నేతకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుపడింది పలానా మన పాపం ఈ మీనాక్షి నటరాజన్ కాబట్టి దానికి రిటర్న్ గిఫ్టే ఇది అని చెప్పేసి మనం భావించవచ్చు. మీనాక్షి అడ్డుపడ్డ చివరికి ఆత్మ ఆశించిన ఎమ్మెల్సీ పదవి బంజారాయిల్స్ ఉప ఎన్నికల పుణ్యమా అని అజారుద్దీన్కు దక్కింది. ముఖ్య నేత అండతో రెండోసారి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఆ షాడో ప్రయత్నించి అక్కడ కూడా ఢిల్లీ దూత రూపంలో అడ్డుకట్టే ఎదురైంది. ఆ ఆశను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నెరవేరేయలేదు. దీంతో మీనాక్షిపై కోపం పెంచుకున్న వాళ్ళు సమయం కోసం ఎదురు చూశారు. రాజ్యసభ ఎన్నికలు ముందుకు రాగానే తమ రివెంజ్కు రంగుల్లో సిద్ధం చేశారని తెలుస్తుంది. మీనాక్షి గెలిస్తే ఆమె మరింత పవర్ఫుల్ అవుతారని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరింత ప్రభావితం చేస్తారని, తెలంగాణ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు ఢిల్లీ సమాచారం ఇచ్చే వ్యవస్థ పటిష్టంగా తయారవుతుందని తన బాసు వద్ద ఆత్మ ఘోషించింది. ముఖ్య నేత ఆలోచనలో మొత్తం మీద జరిగింది. ఇకపోతే ఇది రెండు ప్రధానమైన వార్తలు. ఇక దీంట్లో అదే మొత్తం మీద ఈ ముఖ్య నేత ఎవరు, ఆపరేషన్ ఏం జరిగింది మన అందరికీ అర్థమైపోతూ ఉంది. అధికారికంగా మనం ఎవరేం బయటికి చెప్పలేకుండా ఇక్కడ ఎవరు దెబ్బ కొట్టారో, ఏం జరిగింది కోవర్ట్ ఆపరేషను, ముఖ్య ప్రేక్షకులారా ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను, మీనాక్షి నటరాజన్ గారి విషయంలో జరిగినటువంటి ఆ బలిదానం, దాని వెనుక మనం ప్రజలు, తెలంగాణ ప్రజలు కాదు, యావత్ భారతదేశ ప్రజలంతా కూడా మూల్యం భారీ ఎత్తున చెల్లించుకోబోతున్నాము. ఇది సామాన్యమైనటువంటి నష్టం కాదు. ఆమె ఓడిపోవడము, ఆమె టెక్నికల్గా మిస్ అవ్వడము, దాని గురించి నేనేమీ అభ్యంతరం చెప్పట్లేను. ఎందుకంటే టెక్నికల్గా చట్టాలు అందరిని గౌరవించాల్సిందే. ఆమె చెప్పాల్సి ఉండే, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనేది వేరే కారణం, నాకు తెలవకపోవడం లేదా నాకే అవగాహన లేకపోవడం, నేను మర్చిపోవడం, ఇవన్నీ కూడా టెక్నికల్ విషయాలు లోతులకు వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆమెకు అదును చూసి దెబ్బ కొట్టిన విధానం, ఎందుకంటే మనం చూసాం నరేంద్ర మోడీ గారికి లేని సూత్రాలు, ఆయన విద్యార్హతల గురించి, విద్యా నోటిఫికేషన్ గురించి ఆయన అఫిడవిట్లో భిన్నంగా ఇచ్చాడు. వాటి గురించి వివరాలు అడిగితే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం, మేము వివరించమని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. అట్లాంటి దుర్మార్గమైనటువంటి దాఖలాల్లో ఈమెను మాత్రం బలి చేస్తూ ఉంటారు. మరి బలికి కారణాలు ఇవి. నేను అది చెప్పబోయే ఉద్దేశం, రాజ్యసభలో వాళ్ళు ఆధిక్యంలోకి రావడానికి, మెజార్టీ స్థానంలో రావడానికి జరిగినటువంటి ఎత్తుగడలో ఇక్కడ జరిగినటువంటి ఈ మీనాక్షి నటరాజన్ గారి బలి మన యావత్ దేశం మొత్తం మూల్యం చెల్లించుకోబోతుంది. పార్లమెంట్లో వాళ్ళు అధికంగా ఉండి రాజ్యసభలో కూడా అధికంగా ఉంటే బుల్డోజు చట్టాలు వస్తాయి, వాళ్ళు కోరుకున్న చట్టాలు వస్తాయి, ఉక్కు చట్టాలు వస్తాయి. ఎక్కడో అంటే మనల్ని ఎప్పుడు విమర్శించేవాడు ఉంటేనే మనలో అభివృద్ధి ఉంటుంది, మన తప్పులు వెతికేవాడు ఉంటేనే మనలో ప్రోగ్రెస్ ఉంటుంది. ఆ వ్యవస్థ లేకుండా వాళ్ళకు స్వరాన్ని తగ్గించేసే ప్రయత్నం, అది చట్టబద్ధంగా వచ్చి ఉంటే బాగుండేది. చట్టబద్ధంగా రాలేదు. పార్టీల మెర్జ్ వల్ల, రెబల్స్ వల్ల చూస్తున్నాం కదా. మమతా బెనర్జీ పార్టీ ఏ విధంగా మెర్జ్ కాబోయే దశలోకి వెళ్ళిపోతుందో ఆల్రెడీ కొన్ని పార్టీలు వెళ్ళిపోయాయి. అట్లాంటి దాన్ని నేను ఆక్షేపిస్తూ ఉన్నాను. దానివల్ల ఉక్కుపాదాలు చట్టాలు వస్తాయి. మనకు భావ స్వేచ్ఛ ఆల్రెడీ లేదు, మీడియా స్వేచ్ఛ లేదు, మనం కోరుకుంది లేదు. వాట్సాప్లో మాత్రమే చూసే అంకెలు మాత్రమే నిజంగా ప్రోగ్రెస్ అనుకునేటువంటి దౌర్భాగ్యమైన భావజాలానికి ఈ దేశం నెట్టుబడిపోయింది. వాట్సాప్లో రాసుకుంటాడు వాళ్ళే రాసేస్తారు మనకి ఇంత ప్రగతి సాధించామని. శూన్యము, మైనస్ ఉన్నటువంటి రిపోర్ట్లని ప్రోగ్రెస్ కార్డులో పిల్లలు అయితే విధంగా దిద్దుకుంటారో అట్లా దిద్దుకొని వాస్తవాలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు దిద్దేసి ప్రగతి వైపు వెళ్తున్నాం, దేశం వెలిగిపోతుందని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. దానివల్ల మనకు క్యాన్సర్ లాంటి వ్యాధి శరీరంలో ఏ విధంగా ముదిరిపోతుందో ఆ విధంగా ఈ దేశం ఆర్థిక ద్రవ్యోల్బణం వైపు, దివాలా వైపు పోతూ ఉంది. అక్కడ ప్రమాదం ఉంది మనకు. ఇది ఆలోచించాల్సిన విషయం. అదొకటి. రెండవది, బడా సాబ్ చోటా సాబ్ అని చెప్పుకున్నారు, బడే బియా చోడే బియా అనుకున్నారు. వెళ్ళండి, మీరు మీ పార్టీ ముక్కలుగా తీసుకెళ్తారో, మీరు సమూహం పోతారో మాకు అభ్యంతరం లేదు, చట్టాల ప్రకారం వెళ్ళండి. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టితే, ఈ రాష్ట్రాన్ని అమ్ముకునేటువంటి, ఈ రాష్ట్రాన్ని కబలించే విధానానికి మీరు సహాయం చేస్తే మాత్రం ఖబర్దార్, రేపు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లే కావచ్చు, తెలంగాణ ప్రజలకు కర్మే కావచ్చు, మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది.
ఎందుకంటే మీరు భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోండి, ఎవరికి వెళ్ళిపోండి, మీరు సొంతంగా పార్టీ పెట్టుకోండి, కాంగ్రెస్ను నాశనం చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరేం చేసుకున్నా మాకు అభ్యంతరం, చట్టాల ప్రకారం ఏమైనా చేసుకోండి. కానీ దాని ఫలితంగా జరిగేటువంటి ఈ రాష్ట్ర హక్కుల ఆస్తుల మీద, ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద, ఈ రాష్ట్ర సంపద మీద, ఈ ప్రజల సంక్షేమం మీద దెబ్బ కొట్టే ప్రయోజనాలు జరిగితే మాత్రం క్షమించేదే లేదు. ఆ ప్రమాదాన్ని మేము ముందే వహిస్తూ ఉన్నాం. మీరు తెలంగాణ ప్రయోజనాలు కానీ, తెలంగాణ భావకత కానీ దెబ్బతీసేటువంటి మీరు ప్రయత్నం చేసినా, మీరు చేసిన దానివల్ల అట్లాంటి హంతకులు వచ్చినా ప్రమాదం ఉంటుంది, దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదే మా సగటు తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ బిడ్డగా, జర్నలిస్టుగా, ఒక అనలిస్టుగా బాధపడేది, ఆవేదన చెందే అంశం ఇది.